కాంగ్రెస్ పాలన 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. విజయోత్సవాలపై మీ స్పందన ఏంటన్నా? విజయోత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నట్లు 33 జిల్లాల ప్రజలకు ఏం ఏం న్యాయం చేసినని విజయోత్సవాలు జరుపు రైతు బంధు ఇచ్చిరా, రైతు బీమా ఇస్తున్నారా, సకాలానికి పంటలకు యూరియా అందించిరా, రాష్ట్రం మొత్తంలో అన్ని ఏ వీటికి చెల్లా చెదురైపోయినాయి, ఏవి లేవు. పుట్టే విజయోత్సవాలు చేసుకుంటే ఎవరికి లాభం, ఎందుకు లాభం? వాళ్ళ సొంత స్వలాభం కోసం విజయోత్సవాలు చేస్తారు. జనాలకు లాభం లేదు కదా. 33 జిల్లాలో ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇవ్వలే కదా, ప్రతి ఇంటికి ఇల్లు లేని వారికి బీద వాళ్ళకి ఇల్లు ఇవ్వలే కదా. ఎందుకు చేసినట్టు రాష్ట్రాల్లో వీళ్ళ ఇష్టరాజ్యం, వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళ స్వతంత్ర వీళ్ళ మంత్రులు వీళ్ళ స్వలాభం కోసమే చేసుకుంటున్నారు తప్ప ఈ విజయోత్సవాలు ఏడా కనిపిస్తుంది. వాళ్ళు ఏమంటారు అంటే రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరికి కూడా మేము రేషన్ కార్డు ఇచ్చినామని చెప్తున్నారు. రాలేదంటారా? రాలేదు. సగం వరకు వాళ్ళు వచ్చిన కొన్ని ఇచ్చారు. అంతకుముందుకు కేసీఆర్ ప్రభుత్వంలో 6 లక్షల చిల్లర రేషన్ కార్డులు ఇచ్చిండు. వీళ్ళు ఇయ్యనే లేదు అంటారు. అది కానే కాదు. 100% రేషన్ కార్డులు 10 ఏళ్ల ప్రభుత్వాలు ఇచ్చాడు. వీళ్ళు లేనిది నిరాపరాధన చేస్తారు. ఇక్కడ నిరుద్యోగులకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. మళ్ళీ మొన్న జరిగినటువంటి హుస్నాబాద్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఒక 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు అదంతా అవాస్తవము. ఇప్పటి వరకు వాళ్ళు వచ్చిన 2 సంవత్సరాలలో 1,00,000 ఉద్యోగాలు అని చెప్పి 60,000 ఉద్యోగాలు కూడా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఒక్కటి కూడా కాదు. ఆమె కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లో అన్ని ఎగ్జామ్ కానీ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ కేసీఆర్ హయాంలోనే జరిగినాయి. కాకపోతే వాళ్ళు ఏదో వాళ్ళకు కేసీఆర్ పీరియడ్లో ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు అపాయింట్మెంట్ ఆర్డర్లు లేకుండా ఆపడం వల్ల వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చి వీళ్ళు సొంతంగా ఇచ్చారని డబ్బా కొట్టుకుంటున్నారు. అది ఇక్కడ చూసినట్లయితే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంద్రమ్మ చీరలు కూడా ఇస్తున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళకి కానీ మీ ఇంట్లో కానీ ఇంద్రమ్మ చీరలు అందాయా? ఇప్పటివరకు అయితే కొన్ని విలేజ్లు అందినాయని తెలుసు. అయితే ఏమైందంటే ఇవన్నీ కేసీఆర్ ఇందిరమ్మ చీరలు అనేది కేసీఆర్ బతుకమ్మ చీర అని పెట్టినాకనే ఇందిరమ్మ చీర వచ్చింది. కేసీఆర్ పెట్టిన పథకాలకే పేరు మార్చి ఇస్తున్నారు. కేసీఆర్ వచ్చినప్పుడు కొత్త పథకాలు కళ్యాణ లక్ష్మి కానీ, షాద్ ముబారక్ కానీ, 33 జిల్లాలకు కలెక్టరేట్లు కానీ, ఇంత పెద్ద సచివాలయం కానీ, కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కానీ, ఇలా చాలా 10 ఏళ్ల కాలంలో ఆయన చేయని అభివృద్ధి లేదు. ఆయన పథకం అందని ఇల్లు లేదు, రూరు లేదు. ఆయన ప్రతి చోట చేసిన ఏంటంటే కేసీఆర్ గారు 2001 నుంచి 14 ఏళ్ళు పోరాటం, 10 ఏళ్ళ ఉద్యమం తర్వాత 24 ఏళ్ళు కేసీఆర్ గారు చూసిరు. కాబట్టి సరే కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని ఇచ్చారు. కానీ అంతేగాని అది ఇచ్చినందుకు వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, ఏం అభివృద్ధి జరగలేదు. ఎప్పుడెప్పుడు కేసీఆర్ వస్తారా, ఎప్పుడెప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితే అని ఎదురు చూస్తున్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి అక్రమంగా ఇల్లులు నిర్మించుకున్నటువంటి కొంతమంది ఇళ్లను కూలగొట్టారు. ఎందుకంటే అక్రమంగా భూ కబ్జా చేశారు అనే ఆరోపణలు కూడా ఉన్నటువంటి, అంటే చెరువులను కాపాడే దిశలో హైడ్రాని తీసుకొని వచ్చారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? హైడ్రా తేవడం మంచిదే, కానీ బఫర్ జోన్లు ఉన్నవి అది పేదవాళ్ళవి కూలగొట్టడం మంచిది కాదు. పేదవాళ్ళు లేని వాళ్ళు ఏదో రోజు కష్టం చేసుకొని వాళ్ళు చిన్న ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ తలరాత బాలేక వాళ్ళు ఏదో ఉన్న కాడికి కట్టుకున్నారు. దాన్ని ఏం లేని వాళ్ళని చూసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి అంతకంటే పెద్ద కాలేజీలు ఉన్నాయి బఫర్ జోన్లు, అవి దానిలను కూలగొట్టే ప్రయత్నం చేయకుండా చిన్న పేదింటి మధ్యతరగతి వాళ్ళని కూలగొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు అది 100% తప్పు. హైడ్రా మంచిదే, కానీ అది ఎక్కడ ఎక్కువ కబ్జా చేసిన వాళ్ళు కానీ బఫర్ జోన్లలో కానీ పెద్ద బిల్డింగ్లు ఆ స్థలాలలో అయితే మనకు అక్రమంగా నిర్మించిన కాడైతే తీసేయడం తప్పులేదు. రైట్. ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ అనే కార్యక్రమం కూడా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి 44 దేశాల నుంచి ప్రముఖులు వస్తున్నారు, పెట్టుబడులు వస్తాయి, కంపెనీలు వస్తాయని అంటారు. మీరు ఎలా చూస్తారు? గత ప్రభుత్వాల్లో కేసీఆర్ గారు అభివృద్ధి చేసినందుకు 44 దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకు విజిట్ చేసి ఇక్కడ చూడడానికి వస్తారు. కేసీఆర్ ఫ్యామిలీ తిన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ తింటే ఈ 10 ఏళ్ళలో ఇవి 2 ఏళ్ళలో మీరు ఏం చేసిరని అభివృద్ధి అప్పుడే వాళ్ళు వచ్చి చూస్తున్నారు. ఇన్ని రాష్ట్రం మొత్తం తెలుసు, మొత్తం ఏమేమి కేసీఆర్ గారు అభివృద్ధి చేసిరో రాష్ట్రం మొత్తం తెలుసు. కాబట్టి ఈడ ఉన్న కొన్ని విషయాలలో కాళేశ్వరం పేరు మీద రైతులను మోసం చేసిండు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? కాళేశ్వరం విషయంలో ఉండే పరిధిలో ఉండే ప్రజలకు కాళేశ్వరం వల్ల ఎంత లాభం జరిగిందో తెలుసు. దానివల్ల ఎన్ని లక్షల ఎకరాలకు పంట వస్తుందో, ఎంత దానివల్ల ఎంత సాగునీరు అయిందో రాష్ట్రం మొత్తం మీరు చూసుకోవచ్చు. తెలంగాణ మొత్తం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వల్ల గతంలో నీళ్లు లేక ట్యాంకర్లతో నింపుకొని పెట్టేవాళ్ళు. ట్యాంకర్లతో నింపుకొని బిందెలతో మోసుకుని ఇప్పుడు ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు. ఇప్పుడు ఏడుకైనా చూసినా ఏదంటే కేసీఆర్ నల్ల అంటారు, ప్రతిదీ కేసీఆర్దే అంటారు. మీరు ఏం చేసినట్టు 2 ఏళ్ళలో మీకు ఉన్నది కూడా టైం 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఆ 2 సంవత్సరాలు కూడా ఏం చేస్తారో తెలియదు ఇప్పటికైతే. ఈ 2.5 సంవత్సరాలు కూడా పెద్ద చేసింది ఏమైతే లేదు.
గ్లోబల్ సమ్మిట్ పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఒక కార్యక్రమం, విజయోత్సవాలు కూడా చేసుకుంటున్న పరిస్థితి. 44 దేశాల నుంచి ప్రముఖులు వస్తున్నారు, పెట్టుబడులు తెస్తున్నాం, కొత్త ఉద్యోగాలు వస్తాయి, కంపెనీలు వస్తాయి అని చెప్పేసి అంటున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. దీనికి ఎలా చూడొచ్చు అంటారు? విజయోత్సవ సభలు అనేది ఆయనకు చేసుకునే అర్హతనే లేదు చెప్పుకోవాలంటే. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే మనకు కనబడుతున్నాయి. తెలంగాణలో ఏ ఊరికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ టౌన్కి వెళ్ళినా కేసీఆర్ చేసిన సంపదనే మనకు కనబడుతుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన ప్రభుత్వంలో జిల్లాకు మెడికల్ కాలేజీలు, జిల్లాకు కలెక్టర్ ఆఫీసులు, ఇంకా ప్రైవేట్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, పల్లె ప్రగతి కావచ్చు, ఊర్లలో డంపింగ్ యార్డు, అంటే ఒక ట్రాక్టరు. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము అభివృద్ధి పనులు చేసినాము, ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, మరో 20 సంవత్సరాలు కూడా మేమే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఆయనే పగటి కళలు కనుడు ఆయనకు ఎక్కువ అవుతుంది. అతను గెలిపించుకుని అసలు తెలంగాణ ప్రజలు మేము ఎందుకు గెలిపించుకున్నవరా అని ఇప్పటికే తెలంగాణ అంతా రైతులందరూ వ్యతిరేకతగా మారారు. ఎందుకంటే మొన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఏదో తన యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ప్రజలను భయభ్రాంతులకు చేసి పోల్ మేనేజ్మెంట్ చేసుకొని పోలీసులను పెట్టి కట్టడి చేసి వేరే వాళ్ళని తెచ్చి ఓట్లు ఇప్పించుకుని అదొక గెలిపే కాదు, అది ఆయన గెలుపుని చూసి తెలంగాణ ప్రజలు నా వైపే ఉన్నారనుకుని ఆయన భ్రమ పడుతున్నారు. కానీ తెలంగాణ ప్రజలకు ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలో బుద్ధి చెప్తారు. రానున్న రోజుల్లో మన కేసీఆర్ గారి నాయకత్వం బలపడుతుంది. ఇతని కన్నా ముందు ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు, కానీ ఈయనకు ఒక్కసారి ఛాన్స్ ఇద్దామని చూసారు. కానీ ఈయన ఎప్పటికీ మా పార్టీ అధ్యక్షుడి మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఆయనే అట్లా తెల్లారు లేస్తే వాళ్ళ మీద నోరు పారేసుకునే ఆయనకు కాలం గడిచిపోతుంది. ఇంత 3 ఏళ్ల కాలం పాటు అతను ఇలాగే కొనసాగిస్తాడు. మా కేసీఆర్ గారు పేరు చెప్పకుండా ఒక్కరోజు ఆయనకు పరిపాలన చేస్తలేడు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నాడు, అక్కడ 1000 కోట్లు నిధులు ప్రకటిస్తున్నానని కూడా చెప్తున్నాడు. ఆ యొక్క లైబ్రరీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీకి కావాల్సిన విభాగాలకు సంబంధించి డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి అంటుండు. దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? అసలు ఉస్మానియా మీద ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి ఎప్పుడు లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చిందో మాకు ఎవరికి ఏం అర్థమైతలేదు. ఒకవేళ ఆయనే నిధులు ఇస్తానంటే ఫస్ట్ ఒకటి ప్రకటన ఇవ్వమనండి, ఒకటి జియో పాస్ చేయమనండి, దాని తర్వాత అతన్ని రమ్మనండి. ఏదో ఒకటి మాటలు చెప్తే వాటినే కాదు కదా. అతను ఒకటి పత్రం లాంటిది విడుదల చేసినాకనే మా అందరికీ భరోసా ఉంటుంది. లేకపోతే ఆయన ఊరికే వచ్చి ఏదో చెప్తే ప్రజలు నమ్మదందుకు అది తెలివి తక్కువ కాదు కదా. అతను ఎట్లా వస్తారో మా ఉస్మానియా మన విద్యార్థి విభాగం బీఆర్ఎస్ వాళ్ళ పార్టీ ఆధ్వర్యంలో స్టూడెంట్ తరఫున పెద్ద ర్యాలీ చేశాము. రైట్. ఒకటి ఇక్కడ నిరుద్యోగుల పక్షాన మేము అండగా ఉన్నాము, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులకే 60,000 ఉద్యోగాలు ఇచ్చాము. నిన్న జరిగినటువంటి ఒక హుస్నాబాద్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి 40,000 ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పి చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు గత ప్రభుత్వం మేము ఇచ్చిన నోటిఫికేషన్లను ఆయన ఇప్పుడు ఏదో ఉద్యోగ నియామక పత్రాలు వాళ్ళకిచ్చి మేము నోటిఫికేషన్ ఇచ్చింది ఇప్పుడు ఆయన ఖాతాలో వేసుకొని ఆయన ఇచ్చినట్టు ఆయన ఏదో భ్రమలో ఉన్నట్టున్నాడు. కాకపోతే ఎవరు ఎంత ఇచ్చిన ఉద్యోగాలు అందరికీ తెలుసు, విద్యార్థులకు అందరికీ. ముందు భవిష్యత్తులో ఆయన మాటలు ఎవ్వరు నమ్మరు. తెలంగాణలో ఇప్పటికే నమ్మి మోసపోయినవని ఏ సబ్బండ వర్గాలు ఏ రంగానికి చూసినా కూడా అతను చేసింది ఏమీ లేదు. ఎప్పుడు చూడు చిల్లర రాజకీయం, మా వాళ్ళ మీద నిందలు వేయడం, అతనికి అదే సరిపోతుంది. ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కామారెడ్డిలో ప్రకటించిన 42% ఇస్తానన్నటువంటి ఆ 42% ఇప్పటి వరకు ప్రకటించకపోగా దానికి మనస్తాపానికి చెందినటువంటి సాయి ఈశ్వరాచారి ఆత్మార్పణ దానిని కొంతమంది ఏమో బీసీ సామాజిక వర్గంకి 42% రాలేదు కాబట్టే చనిపోయాడని కొంతమంది అంటున్నారు. కొంతమంది తన వ్యక్తిగతంగా కొన్ని
ఇబ్బందులు ఉండడం వల్ల ఆయన ఆత్మార్పణ చేసుకున్నాడు అనేది కొంతమంది అంటారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని మీరేమంటారు? అసలు బీసీల మీద ప్రేమ ఉన్నది అసలు మా పార్టీ. గతంలో మా కేసీఆర్ గారు బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. పదవులలో కానీ ఉద్యోగాల నేను అనేది ఏంటంటే ఈ సాయి ఈశ్వరాచారి బీసీ నినాదం కోసమే చనిపోయాడా, లేకుంటే అతను వ్యక్తిగత ఇబ్బందులతో చనిపోయాడా అనేది అడుగుతున్నాడు. లేదండి, బీసీ నినాదానం కోసమే అతను చనిపోయాడు. కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కామారెడ్డిలో బీసీలకు 42% ప్రకటించడంతో మేము ఎంతో సంతోషపడ్డాం. కానీ 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా అతను హామీ చేయకపోవడం వల్ల కానీ ఇప్పుడు ఈ జనరల్ ఎలక్షన్లో కూడా అన్ని గ్రామ పంచాయతీలను ఏకగ్రీవంగా చేసి అతను ఏదో గెలుపు పొందినట్టు ఆయన భావిస్తున్నాడు. పైన ఆయనే కేంద్రం తరపున కాకుండా మా పార్టీ పరంగా అంటే పార్టీ పరంగా ఏ సింబల్ ఉన్నదని వాళ్ళ పార్టీ సింబల్ ఏమన్నా చేతు గుర్తుతోనే వాళ్ళ గ్రామాలలో పోటీ చేసే ఉన్నదా? పార్టీ సింబల్స్ అన్ని గ్రామాలలో ఉన్నాయి. వాళ్ళ ఇష్టం గుర్తులలో వ్యక్తిగతంగా గుర్తులలో వేసుకొని కూడా వాళ్ళు నిలబడతారు క్యాండిడేట్లు. కానీ ఈయన ఇప్పటికి దాకా చేసింది ఏమీ లేదు. అందరూ గమనిస్తున్నారు. ఎప్పటికైనా తెలంగాణకు శ్రీరామ రక్ష. బీసీలు కూడా ఈయనకు ముందు బుద్ధి చెప్తారు.